హలో అండి. ఈరోజు రంజాన్ 17వ రోజు అనమాట. 17వ రోజు నేను చేసిన స్పెషల్స్ ఏంటో చూపిస్తాను చూసేయండి. రొయ్యల రైసు, రొయ్యల కర్రీ, ఇంకా వచ్చేసి మనకైతే పచ్చాపల ఫ్రై. ఇదైతే డైట్ ఫుడ్ అనమాట. ఆ 2 బాక్సుల్లో ఉండేది. ఇదైతే పచ్చాపలుని మ్యారినేట్ చేసి పెట్టేశాను. బాగా మసాలా పట్టించేసి చూసేయండి ఎంత యమ్మీగా ఉన్నాయో. ఫ్రై చేశాను. ఎంత టేస్టీగా ఉన్నాయంటే చేపల ఫ్రై అయితే నేనైతే ఒట్టి చేపల ఫ్రైయే తిన్నాను. నిజంగా ఒట్టి చేపల ఫ్రైయే తిన్నాను. అంత టేస్టీగా వచ్చాయన్నమాట. ఇవి మన చేపలు, మన ఇండియా చేపలు అనమాట. ఇక్కడ కూడా మన ఇండియా చేపలు దొరుకుతాయి మార్కెట్లో. అవి తెచ్చుకున్నామన్నమాట. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉన్నాయి. వీళ్ళ చేపలకి మన మసాలా పట్టిస్తే అస్సలు టేస్టే ఉండవు అస్సలకి. ఏదో సప్పగా ఉంటాయి. మన చేపలు మన చేపలే, వీళ్ళ చేపలు వీళ్ళ చేపలు. అంటే వీళ్ళ ఫుడ్కి, వీళ్ళ ఫ్లేవర్స్కి వీళ్ళ చేపలు సెట్ అవుతాయి. మన చేపలకి మన ఫ్లేవర్స్కి సెట్ అవుతాయి అన్నమాట. అలాగా ఇక్కడైతే బాక్సెస్ అయితే పెట్టేశాను. కొద్దిగా గోంగూర పచ్చడి, వైట్ రైస్, ఎండు చేపలు అనమాట. ఇదైతే మా పప్పు సూప్ ఫస్ట్ హాట్ బాక్స్లో వేసింది. ఇదైతే రొయ్యల కర్రీ. ఇక్కడైతే రైస్ కూడా పెట్టేస్తున్నాను. ఫస్ట్ అయితే రొయ్యల్ని సపరేట్ చేస్తున్నాను. రొయ్యల ఫ్రైని, పచ్చి రొయ్యలు, ఎండ్రులు అయితే వేసి రైస్ చేశాను అనమాట. మీకు చెప్తుంటే నాకు నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. నిజంగా అంత ఎమ్మీ ఫుడ్ నేనే చేశాను కాబట్టి నాకు తెలుసు. నేను తిన్నాను, 2 టైమ్స్ తిన్నాను అనమాట. ఫస్ట్ అయితే చేపల ఫ్రై తిన్నాను, మళ్ళీ నైట్కి వీళ్ళ రైస్ తిన్నాను అనమాట, రొయ్యల రైసు. సూపర్ అంటే సూపర్ టేస్టీగా వచ్చింది. ఎలా ఉండి నా వీడియో నచ్చిందా? తర్వాత అయితే ఇలా సూపర్ పెట్టేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.